హ్యాపీ బర్త్డే అన్నది దగ్గర తీరా మంచిది పట్టుకోవే నువ్వు ఇద్దరికి ఏం కాదు పటాక్ బాబాయ్ ఇంకా బాబాయ్ ఇవాడే బాబాయ్ దగ్గర చౌదరిపల్లి ముద్దు బిడ్డ నవీన్ అన్న ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో మంచి మనసున్న మనిషి నాయన్ నవీన్ రెడ్డి గారు వారి బర్త్డే సందర్భంగా మేమంతా యువసేనగా మాట్లాడేది ఏంటంటే రాబోయే ఎలక్షన్ కానీ రాబోయే కాలంలో ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి నవీన్ రెడ్డి గారు రేపు ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో అడుగు పెడతారని కోరుకుంటూ ఇలాంటి యువసేన కాదు ప్రజలకు దగ్గరైనటువంటి నవీన్ రెడ్డి గారు ఈ రోజు మన అట్టడుగు పేదరికం ఉన్నటువంటి వారు కానీ అట్టడుగు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా చేయూతనిచ్చి ఒక యువతకు క్రీడా రంగంలో కానీ అదేవిధంగా వృద్ధులకు కానీ అదేవిధంగా మెడికల్ డయాబెటీస్ తోటి బాధపడుతున్నటువంటి ముసలోళ్లకు ముగ్గులకు అందరికీ కూడా చేయూతనిస్తున్నటువంటి మన నవీన్ రెడ్డి గారు ఈరోజు ఇబ్రాహీంపట్నంలో బర్త్డే చేసుకుంటున్న సందర్భంగా మేమంతా చాలా సంతోషపడుతున్నాం. ఇది ఒకటే బర్త్డే కాదు, వారి సతీమణి రేపు రాబోయే కాలంలో 100 సంవత్సరాలు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి యువతకు ముందు చూపుగా ఉండి ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీలోని అనేకమైన సమస్యలను వెలుగుతీసి వారికి అభివృద్ధి పదంలో నడుపుతారని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మనమందరం కూడా ఒక రెడ్డి అనే కాదు, ఆయన ఎస్సీ ఎస్టీ బీసీలకు ముందడుగుండి చాలా ఉపయోగపడతా ఉన్నారు. అందు గురించి ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో వారిద్దరు కూడా మంచి మెజార్టీతోటి మన ప్రజాప్రతినిధిగా ఏదైనా సరే ప్రజాప్రతినిధిగా ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజే శుభ సందర్భంగా ప్రారంభమవుతా ఉంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఈరోజు అమాస్ అయినా కూడా లెక్క చేయకుండా మూఢనమ్మకాలను పక్కన తోలి ఈరోజు బర్త్డే చేసుకుంటాం. అదే బ్రాహ్మణ్స్ ఇంకా వేరే వాళ్ళు అయితే నమ్ముతారు మూఢనమ్మకాలు, అయినా కూడా అమాస రోజు కూడా బర్త్డే చేసుకున్న ఆయన శుభ సందర్భంగా ఆయన ఎల్లకాలం చల్లగుండాలని ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీ నుంచి మేమంతా యువసేనగా ఆయన అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు కుళ్ళుపట్టినటువంటి రాజకీయాల్లో అనేక మంది మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ కుళ్ళును వేరేయడానికి ఇలాంటి యువకులు వస్తే, నవీన్ రెడ్డి లాంటి యువకులు వస్తే కొంత ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ మనం ముందు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది, కుళ్ళును వేరేయడానికి ఉపయోగపడుతుంది. అందుకని నవీన్ రెడ్డి అన్న బర్త్డేలో పాల్గొనడం చాలా శుభపరిణామం అనేది మీకు అందరికీ తెలియజేస్తాను.